నెక్స్ట్ 4th పాయింట్, గ్యాప్ బిట్వీన్ క్వశ్చన్ టు క్వశ్చన్. చాలా మంది క్వశ్చన్స్ రాసేటప్పుడు ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే పేపర్ కంటిన్యూ చేస్తే ఇలా లైన్స్ 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 రాసేస్తూ ఉంటారు. అంటే ఇంకో క్వశ్చన్ స్టార్ట్ చేసినా కూడా వెంటనే దానికి వెంటనే రాయడం వలన ఏమవుతుంది అంటే కనుక స్పేస్ లేకపోవడం వలన అక్కడ ఏ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో తెలియదు. ఒక్కోసారి వాల్యుయేషన్ టైంలో ఏంటి అంటే మార్క్స్ 2 క్వశ్చన్లు రాసినా సపరేట్గా అది ఒకే క్వశ్చన్ లాగా కన్సిడర్ చేసి మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా మార్క్స్ అనేవి మీరు కోల్పోయే ఛాన్స్ అనేది ఉంది. అలా కాకుండా దానికి సపరేట్ గా రాసి మధ్యలో ఒక లైన్, ఇప్పుడు అన్ని కూడా లైన్స్ లో ఇచ్చేస్తున్నాడు బుక్లెట్, కాబట్టి ఆ లైన్స్ ఒక 2 లైన్స్ అనేవి వదిలేసేయండి. క్వశ్చన్ అప్పుడు ఒక క్వశ్చన్ కంప్లీట్ అయ్యాక ఇంకో క్వశ్చన్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చిన్న చిన్న టిప్సే, చిన్న చిన్న మిస్టేక్సే మనకి మార్క్స్ అనేవి పోయే ఛాన్స్ అనేవి ఉంది. కాబట్టి ఈ చిన్న టిప్స్ అనేవి ఫాలో అయితే బాగుంటుంది. నెక్స్ట్ టైం అలొకేషన్. టైం అలొకేషన్ అంటే ఏంటి అంటే, మనం ఏ క్వశ్చన్ రాస్తున్నాం దానికి ఎంత టైం కేటాయించాలి. షార్ట్ ఆన్సర్స్ అనుకోండి, దానికి ఎంత టైం పెట్టాలి. వెరీ షార్ట్ ఆన్సర్స్ అనుకోండి, 2 మార్క్స్ ఉండి దానికి ఎన్ని నిమిషాల్లో రాయాలి, 1 నిమిషమా 2 నిమిషాలా అనేది టైం పెట్టుకోండి.